నమస్తే అందరికీ ఈరోజు మనం స్క్రబ్ టైఫస్ గురించి దాని సింప్టమ్స్ ఏంటి డయాగ్నోసిస్ ఎలా చేయాలి దాని తర్వాత వచ్చే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఈ వీడియోలో ఒకసారి చూద్దాము అసలు జనరల్గా ఈ వీడియోలో మనం ముందర చెప్పాల్సింది ఏంటంటే ఈ జబ్బు ఎలా వస్తుంది అనేది స్క్రబ్ టైఫస్ అనేది మనకి ఓరియంటియా సుత్సుగాముషి అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అంటే ఇది డైరెక్ట్గా మనిషి నుంచి మనిషికి అయితే స్ప్రెడ్ అవ్వడం జరగదు వీటి మధ్యలో కొన్ని మీడియేటర్స్ ఉంటాయి చిగ్గర్స్ అంటారు వాటిని మైట్స్ చిగ్గర్ మైట్స్ మీన్స్ మనకి నల్లి లాంటి కీటకాలు అనమాట ఇవి రోడియంట్ అని మనకి వైల్డ్ ర్యాట్స్ అంటాము వాటి స్కిన్ మీద ఇవి ఎక్కువగా అంటే అవి రిజర్వాయర్స్ లాగా పనిచేస్తాయి వీటికి ఇవన్నీ కూడా జనరల్గా మనకి మట్టిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం మట్టిలో తిరిగే వాళ్ళు అంటే ఫార్మర్స్ కానీ చెప్పులు లేకుండా మట్టిలో తిరిగే వాళ్ళకి కానీ ఒకవేళ ఈ ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా వాటిల్లో కనుక ఉంటే మనకి వాటి నుంచి మనకి అవి కుట్టినప్పుడు వాటి ద్వారా మనకి రావడం జరుగుతుంది అనమాట అంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి జనరల్గా అంటే మనకి నార్మల్ కామన్ ఫీవర్స్కి వైరల్ ఫీవర్స్కి వీటికి కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఈ ఫీవర్లో దానివల్ల మనకి కొంచెం డయాగ్నోసిస్ అనేది సరిగా అవేర్నెస్ లేకపోతే కనుక డిలే అవ్వడం జరుగుతుంది సో ఈ డిలే అవ్వడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మనం వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే హై ఫీవరు అంటే మోర్ దాన్ 103 ఫీవరు కంటిన్యూస్గా ఉంటుంది 3-4 డేస్ అయినా సరే ఫీవర్ తగ్గడం జరగదు మనం ఏదైనా పారాసిటమాల్ ఇట్లాంటి నార్మల్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఫీవర్ అనేది తగ్గదు ఆ తర్వాత మనకి హెడేక్ సివియర్ హెడేక్ చిల్స్ అంటే బాగా చలి జ్వరం ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనం జనరల్గా చూస్తాము వీటితో పాటు మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ సిమ్టమ్ ఏంటంటే స్కిన్ మీద ర్యాషెస్ మనకి బ్లాక్ కలర్లో మనకి కనిపిస్తాయి అన్నమాట చారల కింద మచ్చలు కనిపిస్తాయి దద్దుర్లు ఇలా స్కిన్ ర్యాషెస్ ఇట్లాంటివి కనుక ఉంటే మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాటి గురించి మనం టెస్ట్లు అనేది కొన్ని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇమ్మీడియట్లీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు మన సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు అంటే ఇప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ స్క్రబ్ టైఫస్ అనే మాట వినిపిస్తుంది సో దీని గురించి మనకి మలేరియా ఫైలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇట్లాంటి వాటికి ఎలా అయితే టెస్టులు చేస్తారో వీటికి కూడా మనం ఈ స్క్రబ్ టైఫస్ గురించి కూడా ఒక డయాగ్నోసిస్ టెస్ట్ చేయించుకుంటే కనుక వాటిల్లో మనకి ఒకవేళ ఇది డయాగ్నోసిస్ అయ్యి ఇది స్క్రబ్ టైఫస్ అని కనుక తేలితే అప్పుడు మనకి ఈజీగానే మెడిసిన్స్ తోటి క్యూర్ చేసుకోవచ్చు సో మనం ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డిసీజ్ అనమాట ఎందుకంటే డిలే అవ్వే కొద్దీ కూడా మల్టిపుల్ ఆర్గాన్స్కి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అవి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయితే కనుక రేర్లీ డెత్ అనేది రావడం జరుగుతుంది సో ఏంటంటే ప్యానిక్ అవ్వాల్సిన విషయం అవసరం లేదు బట్ ఏంటంటే అవేర్నెస్ మాత్రం ఉండాలి ప్రతి ఒక్కరికి అంటే ఈ ఫీవర్ అనేది మనకు ఇప్పటి వరకు అంత దీని సివియారిటీ మనకు తెలియదు కాబట్టి నార్మల్గా మనకి ఫీవర్ వస్తాయి అంటే కొంచెం మనకి డెంగ్యూతో సిమిలర్ లక్షణాలు ఉంటాయి అన్నమాట బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ చూసి జనరల్గా మనం డెంగ్యూ అనుకుని సస్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బట్ దీనికి ఏంటంటే డయాగ్నోసిస్ టెస్ట్ ల్యాబొరేటరీలో ఏం చేస్తారంటే ఎలిజా ఐజిఎం అని చెప్పి ఆ టెస్ట్ చేస్తారు సో అది చేయించుకుంటే మనకు ఒకవేళ ఇది పాజిటివ్ కనుక తేలితే అప్పుడు మనం దాన్ని మనం ట్రీట్ చేయించుకోవచ్చు డాక్సిసైక్లిన్ ఎజిత్రోమైసిన్ అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో వాటి నుంచి మనకి ఎన్ని రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం కనుక ట్రీట్ చేయించుకుంటే కనుక వాడితే మెడిసిన్స్ అది ఈజీగానే మనం క్యూర్ చేసుకోవచ్చు సో బీ కేర్ఫుల్ ఎందుకంటే ఇది మనం ప్యానిక్ అవి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైము మనం తొందరగా టెస్ట్ అనేది చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవడం అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ మల్టిపుల్ ఆర్గాన్స్ కనుక ఫెయిల్ అయితే డెత్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది అందులో మనకి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ లేకపోతే లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి సో ఇవి సిమ్టమ్స్ జనరల్గా హెడేక్ సివియర్ హెడేక్ ఫీవరు హై టెంపరేచర్తో విత్ హై టెంపరేచర్ ఫీవరు తర్వాత మనకి టెస్ట్ చేయించుకున్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గడం లేకపోతే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ కానీ మీకు బాగా చలి జ్వరము దాంతోపాటు మనకి మెయిన్ స్కిన్ మీద ర్యాషెస్
వీటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మన సొంత వైద్యం మాత్రం చేసుకోవద్దు. బయట ఎట్లాంటి మెడిసిన్స్ తీసుకుని తగ్గిపోతుందిలే అని చెప్పి మాత్రం ఈజీగా తీసుకోవద్దు. అట్లని భయపడొద్దు. కేర్ఫుల్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకే, నమస్తే.